పెళ్ళైన రోజు 2 పాత్రలలో భోజనం చేయరు. ఒక్క పాత్రలోనే వడ్డించి ఇద్దరిని భోజనం చేయమంటారు. ఒక విస్తరి ఏక వస్త్రధారణము, ఇద్దరు కలిపి ఒక బట్టే కట్టుకోవాలి. అది ఎలా అసహ్యంగా ఉండదు సభాముఖంగా? అందులో యథార్థములకు 3 రోజులు చేయాలి పెళ్లి. 3 రోజులు పెళ్లి చేసినప్పుడు మంగళ స్నానం చేయిస్తారు పీటల మీద తీసుకొచ్చేటప్పుడు. ఏ మంగళ స్నానం చేశారో ఆ మంగళ స్నానం చేసిన బట్టలతోటే 3 రోజులు ఉండాలి, ఇక మధ్యలో స్నానం చేయకూడదు. మంగళ స్నానం అని ఎందుకు పిలుస్తారంటే, మంగళ స్నానం వేదమంత్రం లేకుండా చేయించిన పార్వతీ పరమేశ్వరులు ఆవహిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు. అందుకని వాళ్ళు నిత్యశుద్ధులు. ఎవరైనా జ్ఞాతి చచ్చిపోయినా ఇక వాళ్ళకి అశౌచం రాదు, 3 రోజులు నిలబడుతుంది అది. కాబట్టి 3 రోజులు ఇక స్నానం చేయరు. ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారు? ఇద్దరు కలిపో బట్ట ఎలా కుదురుతుంది? అందుకని ఆమె బట్ట ఈమె బట్ట కొంగులు ముడి వేసేస్తారు. బ్రహ్మముడి పడిందిరా అంటారు. బ్రహ్మముడి పడిందిరా అంటే ఒక బట్ట కట్టుకున్నారు, ఒక పాత్ర యందు భోజనం చేశారు, అన్యోన్యంగా బతికిన దంపతులకి తాంబూలం ఇచ్చి